గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు 29 నరకాల గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే అన్యార్జిత విత్త ఫలము అని ఒకటి విన్నాను. మరి దీని గురించి ఏంటి దీని గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం నిన్నటి వరకు ఇంతకు ముందు వరకు కూడా ఏ పాపాలు చేసుకుంటే ఏ నరకానికి వెళతామో అక్కడ శిక్షలు ఏమిటి అనేది చెప్తూ వస్తున్నాం. ముఖ్యంగా మనం ఎన్ని నరకాలు ఉన్నాయనుకున్నాం? 84 లక్షల నరకాలు ఉన్నాయనుకున్నాం. వీటిలో ముఖ్యమైనవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. తామిశ్రమని, లోహకుండమని, మహారోరవమని, సల్మాలి అని, ఇలా కుంభీపాకమని, ఇలా ఒక్కొక్క నరకం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అవును కదమ్మా. అయితే ఈ నరకాలు ఎలా వస్తాయని చెప్పుకుంటున్నాం? ఏ పాపం చేస్తే చెడు నడత కలిగిన స్త్రీ పురుషులకి, వాళ్ళ యొక్క ప్రవర్తనలో సక్రమంగా నడవలేదు ఆ స్త్రీ పురుషులకి ఈ కొన్ని నరకాలు వస్తాయని, భార్యను బాధ పెట్టినా లేకపోతే ఇతరుల ధనాన్ని అనుభవించినా లేకపోతే అపహరణ చేసినా కూడా కొన్ని రకాలు వస్తాయని చెప్పని మనం చెప్పుకుంటూ వచ్చాం నిన్న. అయితే ఈ మీరు అడిగినట్టు అన్యార్జిత విత్త ఫలము, అన్యార్జిత అక్కడ దాంట్లోనే అర్థం చేసుకోండి. అన్యార్జిత అంటే అన్యాయంగా ఆర్జించటం, ఒకళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా డబ్బు తీసుకోవడం, అన్యాయంగా వసూలు చేయడం అనే కదా అన్యార్జిత అంటే. అన్యాయంగా ఆర్జించటం, ఎవరినో చంపుతామని ఏదో డబ్బులు తీసుకున్నాను అన్యాయంగా చంపడమే కదా వాడిని, అటువంటి ఫలితాలు కదా. దాన్ని బట్టి మీరు చెప్పింది ఆ నరకం ఎలా ఉంటుంది? అన్యార్జిత విత్త ఫలము అంటే ఈ నరకాలలో ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, స్త్రీ పురుషాలు అనేటువంటి భేదాలు ఉండవు. ఈ నరకానికి అయ్యో ఆమెను మామూలుగా చూద్దాం, మగవాడిగా చూద్దామనే బాధలు ఏంటో ఏముండవు. యమధర్మరాజు దగ్గర అన్ని ఏ స్త్రీ పురుష భేదం లేదు, వయో తారతమ్యాలు లేవు, ఇలాగా ధనం ఉన్నవాడు ధనం లేనివాడు అనేటువంటి భేదాలు లేవు అని చెప్పుకుంటున్నటువంటి సమయంలోనే ఎవరైనా సరే కుటుంబ పోషణ చేసినప్పటికీ ఆ పాపము పిల్లలు అనుభవించరు అని కూడా చెప్పుకున్నాం. అన్యాయంగా సంపాదించి ఆ సంపాదనతో కుటుంబ పోషణ చేస్తే ఆ ఫలితాన్ని పిల్లలకు రాదు, అతని వరకే వస్తుంది అని చెప్పాం. యజమాని ఒక్కడే ఆ పాపాన్ని అనుభవించాలని కూడా చెప్తున్నాం. అంటే అది కూడా విత్త ఫలం. అది అతను అన్యాయంగా సంపాదించినటువంటి ఆ ధనము యొక్క ఫలితం ఏమిటి అంటే అతనే భరించాలి. మంచి చేసినా చెడు చేసినా ఆ ఫలితము అతనికే. వ్రత ఫలము అంటే విత్త ఫలము అంటే ఆ యొక్క అతనికే ఫలం. అదొకటి. కొన్ని బ్రహ్మహత్యా పాతకాలు ఉన్నాయి, ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. బ్రహ్మహత్య పాపాలకు కూడా వేరువేరు నరకాలు ఉన్నాయి. ఈ బ్రహ్మహత్య చేసినటువంటి వాళ్ళకు కూడా వేరువేరు నరకాలు ఉన్నాయి, ఈ నరకాలే కాకుండా. అసలు బ్రహ్మహత్య అంటే ఏంటి? బ్రాహ్మణ్ణి చంపటము. సాక్షాత్తు రాములు వారే చంపారు రావణాసురుణ్ణి. మనం ముందు చెప్పుకుందాం, దానికి ఇంకా పూర్తిగా చెప్పుకుందాం అంటే కాలాతీతం అవుతుంది కాబట్టి తర్వాత మళ్ళా చెప్పుకుందాం. మరి రాములు వారు అక్కడ రావణాసురుని చంపి అయోధ్యకు వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటాడు. అయ్యో నేను బ్రాహ్మణ్ణి చంపానే. మరి రావణుడు రాక్షసుడు ప్లస్ బ్రాహ్మణుడు, ఆయన శివభక్తుడు, రోజు శివుడికి అర్చన చేసేవాడు. ఆ శివుని అర్చనలో కూడా కొన్ని రకాల ఆయన ఇది చూపించాడు, అది చెప్దాం ముందు. భక్తిగా చేయడం వేరు, అహంకారంగా చేయడం వేరు. ఆయన అహంకారంతో పూజ చేసేవాడు శివుడికి. అయినా సరే శివుడు ఆయనకి మెచ్చుకుని తన యొక్క ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాయి. అయితే ఈయన రాముల వారికి బెంగ పట్టుకుంది, ఈ పాపాన్ని ఎలా తప్పించుకోవాలి, ఏమిటి అని చెప్పి. అప్పుడు సరే ఈ ఋషులందరూ కూడా ఆలోచించినటువంటి వారే యజ్ఞయాగాదులు చేయమంటాము ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఈ బ్రాహ్మణ్ణి చంపడం అనేటువంటి. ఇప్పుడు ముందు మన గరుడ పురాణంలోకి వెడదాం, వాటి గురించి తర్వాత చూసుకుందాం. ఈ గరుడ పురాణం దగ్గరకు వచ్చేప్పుడు బ్రాహ్మణ్ణి చంపినటువంటి శిక్ష. అలాగే కొంతమంది ఏంటంటే నువ్వు ఆంజనేయ స్వామివి, ఇది ఆంజనేయ స్వామి, ఇది రాములు వారు, ఇది శ్రీకృష్ణుడు, ఇది గణపతి, ఒకళ్ళకి భేదం చూపిస్తూ ఉంటారు భక్తుల్లో కూడా. చాలామంది భక్తుల్లో ఏమండి అమ్మవారికి చేయండి, ఏమండి అమ్మవారు ఏం చేస్తారండి, కృష్ణుడికి చేయండి, కృష్ణుడు ఏం చేస్తాడండి, రాముడికి చేయండి, రాముడు ఏం చేస్తారండి, బాబాకి చేయండి. అది ఇలా ఒక్కొక్క దేవుణ్ణి భేదం చూపి భేదం పెట్టడం.
అది కూడా దేవతల్లో భేదం పెట్టడం, అవును. మనుషుల్లో భేదంగా దేవతల్లో భేదం పెట్టడం. ఉమ్, అలాగే కొంతమంది గురువులకి తల్లిదండ్రులని ద్వేషించటం, గురువులను ద్వేషిస్తారు. ఆ గురువుగారు ఏం చెప్పారండి, ఇంకో గురువుగారి దగ్గరికి వెళ్ళండి, ఈ గురువుగారు ఏం చెప్పారు, ఇంకో గురువుగారి దగ్గరికి వెళ్ళండి, ఏమంటే తల్లిదండ్రులను ద్వేషించడం, అమ్మ మీరేం చేస్తున్నారండి. ఉమ్, అలాగే హరిహరాదులకు కూడా వైవిధ్యం చేయటం, హరుడు హరి, శివుడికి విష్ణుమూర్తికి కూడా వైవిధ్యాలు, ఉమ్, వాళ్ళకి పెట్టేటువంటి నివేదనలను తూలనాడటం, అంటే పెట్టేటువంటి నైవేద్యాలు ఏవైతే పెట్టారో ఆ ప్రసాదాలను కూడా పారవేయటం, తూలనాడటం, తీసుకోకపోవటం. అలాగే భార్యా పిల్లల మధ్య నిరాదరణ, వాళ్ళని పోషించాలి కానీ వాళ్ళని దగ్గరికి రానివని కొంతమంది మాధవులు వ్యక్తులు కూడా ఉంటారు. భార్యలను పిల్లల్ని కూడా నిరాకరించటం, నిరాదరణ చేయటం, ఏమి పట్టించుకోవటం పోవడం. అలాగే గోవులను హింసించటం, గోబ్రాహ్మణులకి ఆవులకి బ్రాహ్మణులకి మధ్య కూడా నడవటం. ఒక ఆవు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదు పొరపాటును కూడా. అలాగే దంపతుల మధ్యలో కూడా వెళ్ళకూడదు, భార్యాభర్తలు కూర్చుంటే వాళ్ళ మధ్యలోంచి కూడా తిరగకూడదు. అందుకే పూర్వం ఒక పక్కన కూర్చోమంటూ ఉంటారు, ఇవాళ ఎక్కడ ఎలా పడితే అలా కూర్చుంటున్నారు, ఎలా పడితే అలా తిరుగుతున్నారని చూస్తున్నాం, చెప్పినా వినట్లేదు. కానీ అసలు భార్యాభర్తల మధ్య నుంచి కూడా తిరగకూడదు. అలాగే ఇంకా చెప్పాలంటే దేవతార్చన, ఇండ్లల్లో అభిషేకాలు పూజలు చేయకపోవటం, పితృదేవతలకు అర్చన చేయకపోవటం. చనిపోయిన పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళు కనీసం కొంతమంది ఉద్యోగ ధర్మాలు ఏమైనా ఉండి టైం లేదంటూ ఉంటారు, ఆరోగ్యం లేదంటూ ఉంటారు, ఏదో వంక పెట్టేసి కనీసం నువ్వులు నీళ్లు కానీ పిండ ప్రదానం కానీ గుప్పుడు అన్నం కానీ పెట్టేటువంటి చేయనటువంటి సంతానం కలిగినటువంటి ఈ రోజుల్లో వాళ్ళు అంటే పితృదేవతలకు అర్చన చేయకపోవటం. అలాగే ఈ పురాణాలు వినకపోవటం, పురాణాలను ద్వేషించటం, వివాహతులను కన్యలను పాడి చేయటం, వాళ్ళని పరాభవించటం, ఆ కన్యలను కానీ ఆ వివాహమైనటువంటి వాళ్ళని కానీ పరాభవాలు చేస్తూ ఉంటారు, అలా పరాభవించటం, సంధ్యావందనాదులు చేయకపోవటం, అగ్నిదేవుణ్ణి కాలితో తన్నటం, చివరికి స్నేహితులను కూడా కొంతమంది కాలితో తంతూ ఉంటారు, సరదా కోసమైనా కూడా నిజంగా అయినా కూడా అలా కాలితో తన్నటం, ఎవరైనా తెచ్చుకున్న ఆహారాన్ని ఇతరుల ఆహారాన్ని దొంగతనంగా తినేయటం, అలాగే వేశ్యల మీద ఆదాయాన్ని పొంది కొంతమంది అది కూడా ఉన్నాయి, కొంతమంది ఆడవారిని వేశ్యలుగా చేసి ఆ వేశ్యలు వటులు చేసినటువంటి ఆదాయంతో వీడు తింటూ ఉంటారు కొంతమంది, అలా భుజించటం. ఇవన్నీ కూడా బ్రహ్మ హత్యతో సమానమైనటువంటి దోషాలు. ఓకే, సమానం. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ్ణి చంపడమే కాదు, బ్రాహ్మణ్ణి నరకడమే కాదు, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యతో సమానమైనటువంటి దోషాలు. ఈ దోషాలు ఇవి ఘోరమైనటువంటి పాపాలే కదా, ప్రతిదీ ఘోరమైనటువంటి పాపాలే. వీటికన్నిటికీ శిక్ష ఏంటి? మొట్టమొదటిది కుంభీపాక నరకంలో పడేస్తారు. ముందు సలసలా కాగుతున్నటువంటి ఆ లోహాలు, ఇనుప లోహాలలో వీళ్ళని పడేయటం. ఇంకా ఉన్నాయి, ఇతరుల బంగారాన్ని దొంగలించటం, బియ్యము ఒడ్లు అలాంటి ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని దొంగలించటం. అలాగే తండ్రి దగ్గర నుంచి పిత్రార్జితంగా వచ్చేటువంటి భూములు ఉంటాయి కదా, వాటిని ఇతరులు కాజేయటం. అలాగే అల్ప ప్రాణులు, ఇందాక దోమలు ఇలాంటి వాటిని హింసించటం, నిరపరాధులని దండించటం, అన్యాయాన్ని ఎదిరించకపోవటం, సాటి మనిషికి తోడ్పడకపోవటం, పితృదేవతలను పరిహరించటం అంటే వారిని గౌరవంగా చూడకపోవటం, చనిపోయిన తల్లిదండ్రులను కూడా గౌరవంగా చూడకుండా పరిహాసించటం. ఇలాంటి వాళ్ళకి కాలసూత్ర నరకము అనేటువంటి శిక్ష. ఇందాక మనం చెప్పుకున్న వాటిల్లో ఈ శిక్షలు కూడా మీరు అడిగిన దానికి ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఓకే ఓకే, అంటే మీరు ఇందాక అడిగారు కదా అన్యార్జిత విత్త ఫలము. అన్యార్జితం అంటే ఏంటి? ఇవన్నీ అన్యాయంగా సంపాదించుకుంటున్న వాటికే ఏం ఫలితం వస్తుందో చెప్తున్నాం. అదే ఇంకా విప్రుల సొత్తు అంటే బ్రాహ్మణుల యొక్క సొత్తు అపహరించటం, శుల్కము పుచ్చుకొని వివాహం చేయటం అంటే కట్నం తీసుకొని పెళ్లి చేయటం, మంచినీళ్ళు
ఆహార పదార్థాలు విక్రయించటం. అన్నం కూడా అమ్మకూడదు యాక్చువల్గా, భోజనాన్ని ఊరికే పెట్టమన్నారు. ఇవాళ అలా అంటే మనకి ఎక్కడ హోటళ్లలోనూ నీళ్ళని కూడా అమ్మకూడదు, మంచినీళ్ళు కూడా అమ్ముకోకూడదు. అది కూడా ఒక పాపము, దానికి కూడా ఒక శిక్ష అనేటువంటిది ఉంది. ధనలోభంతో చేసే అక్రమాలు, సిద్ధాన్నాన్ని నేలపాలు చేయటం. తింటాం అని చెప్పి కంచంలో పెట్టుకుని విసిరి కొడుతూ ఉంటారు కోపంతోనూ. అలాగే పెట్టుకున్న అన్నాన్ని పక్కన పారేస్తూ ఉంటారు. ఆ సిద్ధాన్నము అంటాం. అంటే తింటూ అన్నం మంచి లేచి వెళ్ళిపోవటం కూడా. అన్నం తింటూ మధ్యలో లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సిద్ధాన్నాన్ని వదిలి వెళ్ళిపోతావు, ఎలా కూర్చొని తినండి రా అంటూ ఉంటారు. అలా సిద్ధాన్నాన్ని మరి సగం అన్నం తిన్నదాన్ని వాడు పాపం నేలపాలు చేయడమే, ఎవరు తినరు, బయట పారేయడం, ఈ పాపం చేయటం. అలాగే పాలు, నెయ్యి, ఈ అమృతోపమైనవి, ఇవి రెండు చాలా అమృతంతో సమానమైనవి. పాలు, నెయ్యి, వీటిని కూడా అందినంత ధరకు అమ్ముకోవటం, ఇవి చేయటం వల్ల క్రిమి భోజనము అనేటువంటి నరకానికి వెడతారు. ఇది వాళ్ళకి వచ్చేటువంటి సేవ. అలాగే ఇంకొకటి ఉంది, ఆఖరిది. ఇది అంధకోప నరకము, ఆఖరిది. ఇప్పుడు చెప్పే వాటిల్లో ఆఖరిది. ఇదేమిటి? వావి వరసలు లేకుండా స్త్రీలతో పొందు కోరుకోవటం, మాట తప్పటం. ఒకరికి మాట ఇచ్చాం, ఆ మాట తప్పాం, అది కూడా ఒక పాపమే. మూడోది భర్తను దూషించటం, భర్తను నిరాదరణగా చూడటం. ఆదరణ లేదు వాడి మీద, పతిని నిరాదరణ, ప్రేమించకపోవటం భర్తని, కృతజ్ఞత లేకపోవటం, విశ్వాసఘాతకం చేయటం, అబద్ధపు సాక్ష్యం చెప్పటం, ఉచితంగా ఇవ్వవలసినటువంటి వస్తువు ఏదైతే ఉందో దానికి వెలకట్టి విక్రయించటం, నోరు లేని అల్పప్రాణులను, వాటి జంతువులను అప్పగించటం. ఈ కప్పలు వాటికి తీసుకెళ్ళి పాములకు వేస్తూ ఉంటారు, ఎలకల్ని తీసుకెళ్ళి పాములకు వేస్తూ ఉంటారు. అలాంటి అల్ప ప్రాణులని వైరి జంతువులకు అప్పగించటం. ఇలా చేసినందువల్ల అంధకోపము అనేటువంటి నరకానికి వెడతారు అని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తి గరుత్మంతుడితో ఇవి వివరించటానికి ఎంతకాలమైనా సరిపోదు నాయనా. ఆయనకే సరిపోలేదు, ఇంకా మనమెంత విజ్ఞుడు కాబట్టి గ్రహించు అని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తి తెలియజేస్తూ వచ్చాడు. సర్వే జనా సుఖినో భవంతు.